నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. థాయిలాండ్లో చీకోటి ప్రవీణ్ గారిని అరెస్టు చేశారు. కొన్ని గేమింగ్ చిప్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పటాయా పోలీసులు. ఏం చెప్తారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇక్కడ ఇండియాలో అయితే పాపం మనకి ఆ ప్రమాదం ఉండదు, ఆయన ఏం చేసినా కానీ. మరి అక్కడ ఏం చేశారో తెలియదు వీళ్ళు. యాక్చువల్గా థాయిలాండ్, పటాయా, బ్యాంకాక్ ఇలాంటి బ్యాచ్ అక్కడికి వెళ్ళి చేసి చేష్టలు ఏముంటాయి ఇవే కదా. వాళ్ళు గేమింగ్, జోదో, అదే దాని ఏంటంటారు, అసాంఘిక కార్యకలాపాలు అంటారు. కాసినోలు. అవును. మనం ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు అనుకున్నది అక్కడ లైసెన్స్డ్ కాబట్టి అది పెద్ద గొడవ ఉండదు వాళ్ళకి. అందులో పట్టుకోలేదు వీళ్ళని. అక్కడ గేమింగ్ వాటిలో వీటిలోనే ఏదో చేసుకుంటారు తేడా. వాడు ఏ లైసెన్స్ లేకుండా ఇండియాలో లాగా చేద్దాం అనుకుంటే వాడు పట్టేసుకుని ఉంటారు. ఇక్కడ ఆయన పబ్లిక్గా చెప్పాడు, నాది వ్యాపారం, నేను ఇక్కడ జోదం ఆడతాను, ఏం పిక్తారు అని చెప్పాడు కదా, లైసెన్స్ ఉంది నాకు. పైగా వాళ్ళు అంత తెలివైన వాళ్ళు అంటే భారత భూభాగం మీద క్యాసినోలు పెట్టడానికి లేదు, వాళ్ళు సముద్రంలో పెడతారు. గోవా ఉందనుకోండి, సముద్రంలో పెడితే భూభాగం కాదు కదా. అంటే వీళ్ళంత తెలివి. ఇప్పుడు చట్టంలో ఉన్న చిన్న దారిని, తల వెంట్రుకి అంత దారి ఉంటే ఆ దారి చూసుకుని పెడతా ఉంటారు. అలాగే అక్కడ ఏదో చిన్న పొరపాటు చేసి ఉంటారు. అదే చిన్న దేశం వాళ్ళు ఏం చేస్తారులే. అసలు బ్యాంకాక్ దేని పేరు, దాని మీద ఆధారపడిన వాళ్ళు మనల్ని ఏం పీకుతారులే అనుకుంటారు. వాళ్ళు ఏటో చూపించారు అక్కడ. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎప్పటికైనా కానీ దురదృష్టం ఏంటంటే, వీళ్ళు సమాజంలో డబ్బున్న వాళ్ళుగా, పెద్దవాళ్ళుగా, పెద్ద మనుషులుగా చలామణి అవుతూ స్వామీజీలు అండ కూడా తీసుకుని వాళ్ళ ప్రాపకం సంపాదించి వాళ్ళ పక్కన తిరిగితే ప్రజలందరికీ కనిపిస్తారు. వీళ్ళకి ఉపయోగమే. చిక్కోటి ప్రవీణ్ అయినా, మీరైనా, నేనైనా ఒక సెలబ్రిటీ పక్కన కనపడడానికి ఇష్టపడతాం. ఎందుకంటే వాళ్ళ తాలూకు ఇది ప్రఖ్యాతి మనకు కూడా కొంచెం అంటుకుంటుందేమో అని. వాళ్ళతో పాటు మనం కూడా ప్రాముఖ్యత పొందొచ్చని. కానీ వీళ్ళ దరిద్రం వాళ్ళకి కూడా పట్టుకుంటుంది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఆ స్వామి ఉన్నాడు, చిన్నజీయర్ స్వామి, ఆ రామానుజులు గారు విగ్రహం పెట్టి ఇవన్నీ చేసినప్పుడు ఆయనకి ఎంత పేరు వచ్చిందో, వెంటనే అదే రోజు చిక్కోటి ప్రవీణ్ పక్కన కనపడటం వల్ల ఆయన మీద గౌరవం పోయింది నాకు. చిక్కోటి ప్రవీణ్ మంచోడా చెడ్డోడా కాదు, ఆయన శిష్యుడే అయి ఉండొచ్చు, అయినా సరే అతని మీద గౌరవం పోయింది. చిక్కోటి ప్రవీణ్ డైరెక్ట్గా నేరస్తుడి కింద ఇక్కడేమీ లేడు, కానీ అతను చేసేది అంత యాంటీ, పబ్లిక్ యాంటీ అది. కానీ జనరల్గా ఇక్కడ చీకోటి ప్రవీణ్ మీద చాలా నేరారోపణలు వచ్చాయి. అయినప్పటికీ అరెస్టుల పర్వమో లేకపోతే ఇంకోటి మనం చూసాము. మొన్న ఈ మధ్యన ఈడీ గట్ట వెళ్ళినా కానీ తర్వాత ఈ తొండలను గట్ట పెంచుతాడు కదా, తొండలు, మొసళ్ళు, కొండ సెలవులు, రకరకాల జంతువులు. అవన్నీ మామూలుగా మనం ఎవరు పెంచుకున్నా కానీ లోపల వేస్తారు అన్నట్లుగా. ఏదో పర్మిషన్ ఉంది, ఈ ఫారెస్ట్ యాక్ట్లు అవి ఉంటాయి మనకు, వన్యమృగ సంరక్షణ, వన్యప్రాణి సంరక్షణ అనేది చట్టాలు ఉన్నాయి. వాటికి లోబడే ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి ఆయనకి వెసులుబాటు వచ్చింది. మామూలుగా ఎవడన్నా ఆ మధ్యన చూడండి, ఒక ఆయన రాజస్థాన్లోనో పంజాబ్లోనో ఎక్కడో కానీ ఒక కొంగను పెంచుకున్నాడు. ఆ కొంగ గాయపడి కింద పడిపోయింది. పడిపోతే దాన్ని కట్టు కడితే అది ఏం చేసింది, ఇతను వదిలిపెట్టకుండా సరే ఇక్కడ ఉంటుంది కదా, ఇతను ఆహారం వేసుకుంటున్నాడు. ఆహారం అయితే ఇదే బాగుందని అక్కడ ఆగిపోయింది. ఇతను కట్టాడు. సంరక్షణ ఇప్పుడు జంతువులకు కానీ, పక్షులకు కానీ, మనుషులతో ఒక రకమైన అవినాభావ సంబంధం ఉంటుంది. మనం వాటిని సంరక్షిస్తే, మనం వాటిని ప్రేమగా చూసుకుంటే, చూడండి కోతులు కూడా, కొన్ని కుక్కలు కానీ, కోతులు కానీ అంత ఇంట్లో సభ్యుల్లాగా అయిపోతూ ఉంటాయి. అలా కోళ్ళు కూడా ఒక్కొక్కటి పిలిస్తే పొలవమని వచ్చేస్తాయి. పక్షులు కానీ, కోళ్ళు కానీ, ఏదైనా పాములు కూడా వచ్చేస్తాయి. కొంతమంది మీద ఇవి చుట్టూరు తిరిగేస్తూ ఉంటాయి పాములు కూడా ఏం చేయకుండా. అంటే వాటికి మధ్య ఒక రకమైన శరీర భాష ఉంటుంది. అలాగా పెంచాడు ఒక కొంగను ఒక అతను. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు గట్ట వచ్చేసి వన్య ప్రాణి సంరక్షణ వాళ్ళు ఆ కొంగను పట్టుకుపోయారు. పాపం అది అక్కడ ఉండలేదు, ఇక్కడ రాలేదు. అలాగా ఇతను ఎందుకు వదిలేశారు? ఇలాగ చట్టం కొంతమంది చుట్టం కింద పనిచేస్తుంది ఇక్కడ. అలాగే ఉంటుంది అనుకుని ఉంటాడు అక్కడ, మనం డబ్బులు ఇస్తే పని అవుద్దని. కానీ అక్కడ స్వామీజీలు ఉంటారు కదా, అందరూ కూడా థాయ్ మసాజ్ బ్యాచ్ ఉంటారు అక్కడ. వాళ్ళ ఏం పని అవ్వలేదు, అందులో అరెస్ట్ చేసి ఉంటారు. ఇంకా పూర్తి వివరాలు వస్తాయి రేపు మాప. ఇంకా చికోటి ప్రవీణ్ లాంటి దొరికాడంటే ఇప్పుడు ఆ వైసీపీ తోటి, ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళతో అందరితోటి అతనికి ఉన్న సంబంధాల వల్ల, అతనికి అధికారంలో ఉన్న వాళ్ళు అందరితోటి సంబంధాల వల్ల అతని బొమ్మ కూడా బయటికి తీస్తారు. ముఖ్యంగా ఇక్కడే అంటే మన ఇండియాలో ఉన్నప్పుడే చీకోటి ప్రవీణ్కి సంబంధించి
ఏదో జరగబోతుంది, ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకున్నారు కానీ ఏమీ చేయలేకపోయారు. ఏం చెప్తారు మీరు ప్రభుత్వాలకు సంబంధించి? మధ్యకాలంలో సడన్గా ఒకసారి పాపులర్ అయ్యాడు, మరి ఎందుకో. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. అతను అంటాడు, నా గొడవ మీకు ఎందుకు రావు, నా బతుకునే బతుకున్నాను, మీకు ఏమేం చేశాను అంటాడు. నీ బతుకు నువ్వే బతుకు, కానీ ఇలాంటి పనులు చేయకరా బాబు అని చెప్తారు పబ్లిక్. ఒకసారి పబ్లిక్లోకి వచ్చి బయటపడిన తర్వాత ఎవడన్నా ఏమన్నా అంటాడండి, భరించాలి తప్పదు. దానికి సమాజం కేసులు పెడతాను అయ్యి అన్నాడు. అది కేసులు పెడితే పెట్టించుకుంటాక ఎవడో రెడీగా ఉండడం, నీ ముడికని తప్పు పెట్టుకుని. తప్పు లేకపోతే నిన్నంటే వాళ్ళదే తప్పు ఉంది. ఓకే, ముఖ్యంగా చీకోటి ప్రవీణ్ ఇలాంటి అంటే సంఘటనలకి సంబంధించి మన దగ్గరే ఒకవేళ కనుక గట్టిగా కఠిన చర్యలు తీసుకున్నట్లయితే ఇవి రిపీట్ కావు కదా. ఇప్పుడున్న ప్రభుత్వాలు గట్టిగా చర్యలు తీసుకోవండి, కేంద్రంలో కానీ ఇరు రాష్ట్రాల్లో కూడా. వాళ్ళకి ఏమాత్రం ప్రయోజనం ఉన్న వాళ్ళు జోలికి వెళ్తారు. వాళ్ళకి శత్రువులు అయితేనే వాళ్ళు వదిలిస్తారు. లేదంటే ఇప్పుడు మనకు వివేకానంద రెడ్డి గారి కేసు ఏమైందో చూస్తున్నాం. అలాగే ఇక్కడ మన కేసీఆర్ గారు కూడా కొంతమందిని వదిలేస్తాడు, పట్టించుకోడు. కేంద్రంలో అయితే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు వదిలేసి మిగతా వాళ్ళు పట్టించుకుంటారు. అవతల వాళ్ళు బెదిరించి దాన్ని తెచ్చుకుంటారు. ఇదే పని. ఇండియా నుండి కొంతమంది అమ్మాయిల్ని అక్కడికి పట్టుకుని వెళ్ళారు, వాళ్ళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎలా చూడాలంటారు? అది ఉమెన్ ట్రాఫికింగ్లోకి వస్తుందండి. అలాంటిది ఏదో జరుగుంటుంది బహుశా. మామూలుగా వెళ్ళి జోదవాడినందుకు ఏం పట్టుకోరు, అక్కడ అంతా లైసెన్స్డ్ కదా. ఇలాంటిది ఏదో ఉమెన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్ ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది వాళ్ళందరికీ. ఇదివరకు డ్రగ్ ట్రాఫికింగ్ చేసేవారు, మత్తు పదార్థాల రవాణా. ఒక 14 మంది మహిళల్ని కూడా అరెస్ట్ చేశారు. అదే ఇదంతా ఏదో చేయడానికి తీసుకెళ్ళారు. మరి ఇంకా వస్తాయి వార్తలు. ఇప్పుడే బ్రేకింగ్ వచ్చింది. డెఫినెట్గా ఏమండి, ఏ కర్రని అగ్గి ఉంటే ఆ కర్ర కాలుతుందండి, తప్పించుకోలేరు వీళ్ళు. ఇక్కడ ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చీకోటి ప్రవీణ్ తప్పించుకున్నారు. సో అక్కడ కూడా తప్పించుకోలేకపోయాడు. అక్కడ తప్పించుకోలేరు. అక్కడ చట్టాలు కొంచెం కఠినంగా ఉంటాయి, కానీ బాగా అమలు చేస్తారు. మన దగ్గర కూడా చట్టాలు ఉంటాయి, కానీ మన దగ్గర ఉన్న చట్టాలు అమలు విషయంలో కొంచెం తేడాగా ఉంది. మన దగ్గర కూడా అత్యంత కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఓ విషయం తెలుసు మీకు, పాకిస్తాన్ వీసాన్న ఈజీగా దొరుకుద్దేమో కానీ ఇండియన్ వీసా దొరకదు. అవును, అంత చాలా కష్టం, అంత కఠినం. కానీ ఉన్నాయి చట్టాలు మనకు, బట్ అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి అనేది అమలు అవ్వండి. వాటిలో వాళ్ళ అధిపతులు ఉంటారు, చట్టాలు అమలు చేసే బాధ్యతలు ఉన్నవాళ్ళు తొట్టిగ్యాంగ్ అయిపోయారు. తొట్టిగ్యాంగ్ అంటాను నేను. వాళ్ళు అంటే తినేత కంపెనీ అంటారు. వాళ్ళు చెడిపోయారు, చెదట్టేసింది వాళ్ళకి, పుచ్చిపోయారు, పురుగట్టేశారు. ఇప్పుడు చికోటి ప్రవీణ్ ఇలాంటి విషయాల్లో ఇండియాలో తప్పించుకున్నట్టు అక్కడ తప్పించుకుందామంటే కుదరని పని. అక్కడ ఖచ్చితంగా అతను ఇప్పుడు మొదట్లో నేరం చేసాడు అనుకోండి, జాగ్రత్తగా చేస్తాడు ఎవడన్నా. ఇప్పుడు అక్రమ సంబంధమైనా, దొంగతనమైనా, ఇంకొక తప్పుడు పని అయినా చాలా జాగ్రత్తగా అన్నీ పకడ్బందీగా చూసుకుని ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా జరగకుండా చేస్తారు. ఎప్పుడైతే విసులుబాటు వచ్చింది, మనం తప్పు చేసినా తప్పించుకోగలమని ఒక రకమైన ధీమా వచ్చిందనుకోండి, వాళ్ళు తెలియకుండా తప్పులు జరిగిపోతాయి. ఇలా వెళ్ళి కూతురు పడతారు. ఇది పరిస్థితి. కాబట్టి అతను గ్యారంటీగా బుక్ అవుతాడు. ఆ తర్వాత మన వాళ్ళు మేలుకొని ఇక్కడే కూడా తవ్వి తీస్తారు. మీనటువంటి జర్నలిస్టులు ఉంటారు కదా, ఇది అక్కడెక్కడ ఏం చేశాడని రాస్తారు. ఇక్కడ కూడా కేసులు నమోదవుతాయి. ఆ పై వాళ్ళకి ఇతని మీద మోజు తగ్గిందనుకో, ఆ స్వామీజీలు కట్టానే ఇక్కడికి వస్తే ఇక్కడ జైలుకి వెళ్తాడు. ఓకే, గ్యారంటీగా అటు తప్పించుకోలేరు. థ్యాంక్ యూ సో మచ్ అండి.